వెల్కమ్ టు ఆర్ఆర్టీవీ డైలీ. ఈ రోజు మనం మహిళా పరిశ్రమవేత్తలను పరిచయం చేసే ప్రోగ్రామ్ లో భాగంగా బోయిన్పల్లిలోని శ్రీ అక్షయ డిజైనర్ ప్రొపరేటర్ చంద్రకళ మేడం గారి యొక్క వ్యాపారాన్ని పరిచయం చేయబోతున్నాం. నమస్కారం. మేము ఆర్ఆర్టీవీ నుంచి వస్తున్నాం. మీ వ్యాపార పరిచయం చేయడానికి ఒక్కసారి మా ఆడియన్స్కి మీ గురించి చెప్పగలరు? నా పేరు చంద్రకళ. ఇక్కడ షాప్ పెట్టి 11 years అవుతుంది. షాప్ పెట్టకముందు 30 years నుండి బోయిన్పల్లిలో కుడుతున్నాను అనమాట. ఇంట్లోనే కుట్టేదాన్ని పిల్లలను చూసుకుంటూ. అయితే ఇంకా ముగ్గురు పిల్లలు కొంచెం పెద్దగా అయిన తర్వాత ఇంకా కస్టమర్స్ కుట్టడము, అప్పుడు షాప్ పెట్టుకోవాలని ఇంట్రెస్ట్ ఉండే నాకు. కానీ పిల్లల్ని వదిలి ఎక్కడ పోలేకపోయినా అనమాట. ఇంట్లో నుండి పోవాలంటే కూడా పిల్లలను ఎవరు చూసుకుంటారు, అవన్నీ ఇంకా ఇబ్బందులు ఎందుకులే అన్నట్టుగా పిల్లలను చూసుకుంటూ ఇంట్లోనే కుట్టుకునేదాన్ని. మీరు ఎక్కడైనా శిక్షణ తీసుకున్నారా మేడం? శిక్షణ నేను పెళ్లి కాకముందే తీసుకున్నాను. మాది రంగారెడ్డి డిస్టిక్, మహబూబ్నగర్ డిస్టిక్ ఉండే అప్పుడు. ఊరు నుండి నేను ఇక్కడ రామ్నగర్ వచ్చి ఒక 15 days ఉన్నాను సార్. 15 days ఉండి మా చిన్నమ్మ ఉంటుంది అక్కడ ఉండి నేను నేర్చుకున్నాను. 93లో నేర్చుకున్నాను. 1993లో నేర్చుకున్నాను. 93లోనే టైలరింగ్ నేర్చుకున్నాను. 93లోనే పెళ్ళి అయింది. పెళ్ళైనప్పటి నుండి ఇప్పటి వరకు కూడా కుడుతూనే ఉన్నాను. ట్రైనింగ్ ఇవ్వడము, కుట్టడము 2 30 years నుండి ఇదే పని సార్ నాది. ఇంకా చీరలు అమ్మడము, సూరత్ పోయి కూడా తీసుకొచ్చి అమ్ముతాను. టైలరింగ్ చేయడము, నేర్పియడము, ఇంకా చీరలు అమ్మడము, ఫాల్ పీకో ఇవన్నీ చేస్తుంటాను. ఇప్పటివరకు ఎంతమందికి శిక్షణ ఇచ్చారు మీరు? నేను 6000 మెంబర్స్కి ఫ్రీ కోచింగ్ ఇచ్చాను సార్. అయితే ఫ్రీ కోచింగ్ కూడా ఎట్లా ఇచ్చానంటే, నేను ఇంట్లో ఉండి నేర్పియలేకపోయినా వేరే వాళ్ళు వస్తే కూడా ఇంట్లో వాళ్ళతోని ప్రాబ్లం అనమాట. వీళ్ళు వస్తుంటే ఇసుకొచ్చింది, మట్టి వచ్చింది, దుమ్ము వచ్చింది ఇంట్లో, కానీ గొడవలు అయ్యేవి. ఆ గొడవలు ఎందుకులే అని ఇక్కడ ఒక రాజకీయ నాయకుడు ఉంటాడు అనమాట, తెలుగుదేశం పార్టీ లీడరు. ఆయన దగ్గరకు వచ్చి అడిగాను అనమాట. నాకు ఐడియా వచ్చింది, సార్ మన దగ్గర టైలరింగ్ నేర్పించేటి ఒక్కటి కూడా లేవు కదా, నాకు నేర్పియడం చాలా ఇంట్రెస్ట్, నేను నేర్పియాలని అనుకుంటున్నాను అని వచ్చి మాట్లాడాను. తప్పు లేదు కదా మాట్లాడితే, అడుగుదాం, ఒక మాట అడిగితే ఏమంటారో సార్ అని అడిగాను. అడిగితే ఆయన ఏమన్నారంటే, తప్పకుండా నా ఆఫీస్ ఫ్రీగానే ఇక్కడ ఖాళీగా ఉంటుందమ్మా, నువ్వు ఫ్రీగా నేర్పించుకో ఇందులో, కానీ శాలరీ ఇవ్వడానికి మాత్రం నేను ఒక 1500 ఇస్తాను, నువ్వు నేర్పించుకో, ఎంతమందికైనా నేర్పించుకో. మరి మిషన్లు లేవు కదా అని అన్నాడు. నా ఒక్క మిషన్ వేస్తా సార్, ఇక్కడ వేసి దాని మీద నేను నేర్పిస్తాను, నా పని కూడా చేసుకుంటా సార్ ఇక్కడ అని అడిగితే ఓకే అన్నారనమాట. ఆయన ఓకే అన్న తర్వాత నా ఒక్క మిషన్ తీసుకొచ్చి ఇక్కడే సార్ ఈ ఎదురుగానే ఆఫీస్, ఈ ఆఫీస్లోనే మిషన్ వేసి నేర్పిస్తుంటే, అప్పుడు మా ఇంటి పక్కన ఒక అంకుల్ ఉండే అనమాట, మా పక్కనే లయన్స్ క్లబ్లో చైర్మన్ ఆయన మాధవరెడ్డి అంకుల్. అయితే ఆ అంకుల్ ఒకరోజు వచ్చిండు, ఏం చేస్తున్నామ్మా చంద్రకళ అని అడిగితే, నేను ఇక్కడ టైలరింగ్ నేర్పిస్తున్నాను అంకుల్, ఇట్లా మధుకర్ అన్న హెల్ప్ చేశారు, నా మిషన్ వేసుకొని నేర్పియమని చెప్పారు, అందుకని ఒక మిషన్ వేసుకొని నేర్పిస్తున్నా అంటే, ఎంతమందికి నేర్పిస్తున్నావమ్మా అని అన్నాడు. 70 మంది బ్యాచ్ అయ్యిండ్రు సార్ అని అన్న. అంకుల్తో అనగానే అంకుల్ ఏమన్నాడు, 70 మందికి ఒక మిషన్ మీద ఎట్లా నేర్పిస్తున్నావని అన్నాడు. అంటే నేను అన్న, ఫస్ట్ నేర్పించుకునే వాళ్ళు మొత్తం చేత్తో కుట్టిస్తాను, తర్వాత నేను ఒకసారి కూర్చొని కుట్టేటప్పుడు అందరినీ నిలబెట్టి చూపిస్తున్నా అంకుల్ అని చెప్పిన. అయితే అంకుల్కి ఏం ఐడియా వచ్చిందంటే, ఇక్కడ ఒకటే మిషన్ ఉంది, ఆ మిషన్ కూడా ఎవ్వరు ఇవ్వలే ఈమెకి, ఆమె మిషన్నే నేర్పిస్తుందని 4 మిషన్లు నేను ఇస్తామ్మా అని చెప్పి 20,000 డబ్బులు ఇచ్చారు. నాకు చేతికి ఇవ్వద్దు అంకుల్, మధుకరు అన్నకి ఇవ్వండి అని చెప్తే ఆయనకి ఇచ్చారనమాట. అప్పుడు 15,000కి 4 మిషన్లు వచ్చినాయి. ఎప్పుడు 2008లో. నేను 2004 నుండి 8 వరకు ఒక మిషన్ మీదే నేర్పించాను అనమాట. ఇంకా ఈ అంకుల్ వచ్చి 4 మిషన్లు లయన్స్ క్లబ్ ద్వారా ఇప్పించిన తర్వాత ఇంకా అదే కంటిన్యూ చేశాను 7 years. 7 years చేసిన తర్వాత అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయారు కదా, అప్పుడు ఇక్కడ నేను ఒక్కదాన్ని ఈ టైంలో కూర్చుంటే ఒక్క పిల్ల లేకపోతుండే రోడ్డు మీద. అప్పుడు భయంగా ఉన్నది కదా 1 week వరకు. ఇంకా అప్పుడు నా మిషన్ వేసుకొని పోయి ఇంటికాడనే వేసేసిన అనమాట, భయం అయ్యి. వేసిన తర్వాత మళ్ళీ చర్చి ద్వారా వచ్చారు సార్. అయితే చర్చి ద్వారా ఒక ఆంటోనీ ఫాదర్ అని, ఆ ఫాదర్ ఇక్కడ టైలరింగ్ టీచర్ కావాలని వేరే వాళ్ళతో పంపించారనమాట, ఒక ఆయమ్మని పంపిస్తే నేను వచ్చి నేర్పిస్తానని చెప్పి, ఇక్కడ క్యాథలిక్స్ అని హాస్పిటల్ ఉంటుంది అనమాట. చర్చి ద్వారా వాళ్ళు డ్రింక్ చేసే వాళ్ళకి తాగకుండా వాళ్ళు మందులు ఇస్తారనమాట. అక్కడనే పెద్ద పెద్ద హాళ్ళు ఉన్నాయి, దాంట్లోనే మిషన్లు వాళ్ళే వేసి
ఒక ఫండ్ అమెరికా వాళ్ళు ఇస్తే పెట్టిపించింది. అక్కడ కూడా ఒక 1 year కోచింగ్ ఇచ్చాను, అది కూడా ఫ్రీ కోచింగే. అక్కడ ఒక దగ్గర ఒక 3000 మందికి ఇచ్చాను సార్ అక్కడ. అది కూడా ఈ 6000 మందికి లెక్కలోకి రాదు, చర్చిది సపరేటే అనమాట. అయితే చర్చి ద్వారా కూడా నేను ఒక 3000 మందికి కుకింగ్ కూడా నేర్పించాను అక్కడ. మొత్తం కుకింగ్ అంటే జిలేబీ, ఈ స్నాక్స్ ఐటమ్స్ అనమాట, కేకు, జిలేబీ, బాదుషా అలాంటివి. అమెరికా వాళ్ళు కూడా వచ్చిండ్రు అప్పుడు. నాకు అప్పుడు అంతా స్మార్ట్ ఫోన్ లేకుండే ఫోటోలు అవన్నీ తీసుకోలేదన్నమాట. దాని తర్వాత అది 1 year ప్రాజెక్ట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్ది మోడీ రిలీజ్ చేసిండు అనమాట. దాంట్లో ఒక 1 year ప్రాజెక్ట్ ఉందంటే నేను ఇంకొక అతను, ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ, ఆయనకు రాదు కాబట్టి నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఒక స్కీమ్ వచ్చింది. మేమిద్దరమే పెట్టుబడి పెట్టుకొని ఇలాంటి మిషన్లు 30 మిషన్లు పెట్టి, అది కూడా ఒక 1 year ప్రాజెక్టు అయిపోయింది అక్కడ. అయిపోయిన తర్వాత ఆయన కొంచెం నాకు మోసం చేసిండు. చేసిన తర్వాత అప్పుడు నేను ఆయన మోసం చేసిండని బాధపడలేదు, ఎందుకంటే ఏదైనా నాకు ఆయన చేసిండు కాబట్టే నాకు ఇంకొంచెం ధైర్యం వచ్చింది అనుకొని నేను ఇంకా మా అమ్మాయి పెళ్లి చేశాం సార్ 2016లో. మా అమ్మాయి పెళ్లి చేసిన తర్వాత నేను ఇంట్లో ఒక్కదాన్ని ఉండలేకపోయినా అనమాట. ఇంకా 2016లో ఇంట్లోనే ఫుల్ నాకు వస్తుండే, కస్టమర్స్ వస్తుండే, నేర్పియడం నడుస్తుండే, ఈ అమ్మడము ఇవన్నీ నడుస్తుండే ఇంట్లోనే. కానీ ఇంకా మా అమ్మాయి పోయిన తర్వాత నాకు ఇంట్లో ఉండలేకపోయినా అనమాట. ఒక 3 నెలలు అట్లా గడిపిన తర్వాత ఈ ఒక షాప్ చూసి పెట్టుకుందాం, ఇంట్లో బోర్ కొడుతుంది, ఇంకా షాప్ అయితే మంచిగా ఉంటుంది అన్నట్టుగా ఈ లైన్లోనే 1 week వెతికితే ఈ షాప్ దొరికిందన్నమాట. దొరికితే ఇంక అప్పుడు స్కిల్ డెవలప్మెంట్ది చేసిన దాంట్లో ఒక 50,000 పక్కన పెట్టుకొని, దాంట్లో నాకేం లాభం రాలేదు, నా పెట్టుబడే నేను పక్కన పెట్టుకొని ఆ 50,000 ఇక్కడ అడ్వాన్స్ ఇచ్చేసి నా ఉన్న మిషన్ తెచ్చుకొని ఇక్కడ వేసుకున్నా సార్. వేసుకొని ఇంక అప్పటి నుండి షాపు స్టార్ట్ చేసినాను. నా ఓన్గా నేర్పియడము, డబ్బులు తీసుకొని ఒక మనిషి దగ్గర 7,000 తీసుకుంటా సార్. నేను తీసుకొని 7,000 తీసుకొని బ్లౌజులు మొత్తం పర్ఫెక్ట్ వచ్చే వరకు నేర్పిస్తాను 3 monthsలో. మళ్ళీ ఇంకొక 6,000 తీసుకొని డ్రెస్సులు నేర్పిస్తాను, డ్రెస్సులు, లాంగ్ ఫ్రాక్స్ మొత్తం టోటల్ వచ్చేసి 13,000 వాళ్ళ దగ్గర. అయితే వాళ్ళకి 6 monthsలో పర్ఫెక్ట్ నేర్పించి వాళ్ళని టైలర్ షాపే పెట్టుకుంటారు, ఇంకా నార్మల్గా ఉండదు, అట్లా నేర్పిస్తాను నేను. నేర్పించిన తర్వాత ఒక ఆమె సుచిత్రలో పెట్టుకుంది, ఇంకొక ఆమెనేమో ఇక్కడ బోయినపల్లిలోనే పెట్టుకుంది. ఇప్పుడు ఓల్డ్ బోయినపల్లిలో పోయి వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారు, అక్కడనే సెటిల్ అయిపోయినారు. ఇప్పుడు ఇంకొక ఆమె వచ్చేసి వారసుగూడలో పెట్టుకుంది షాపు. ఇంకా అట్లనే కంటిన్యూ చేస్తుంటే మళ్ళీ ఇప్పుడు ఈ మధ్యలో లయన్స్ క్లబ్ వాళ్ళు షాప్కి వచ్చిండ్రు. అప్పుడు కూడా లయన్స్ క్లబ్ వాళ్ళే ఇచ్చారు చిన్న మిషన్లు. మళ్ళీ ఇంకా ఈమె కంటిన్యూగా చేస్తూనే ఉంది, కష్టపడుతుంది బాగా అని ఈ ఉషా కంపెనీ మిషన్లు, పెద్ద మిషన్లు నాకు 5 మిషన్లు ఇచ్చారు సార్ లయన్స్ క్లబ్ వాళ్ళే. ఎందుకు ఇచ్చారంటే, నువ్వు ట్రైనింగ్ ఇస్తున్నావు కదా, వాళ్ళకి రూల్స్ ప్రకారంగా మేము చెప్పినంతే తీసుకొని వాళ్ళకి ఈ మిషన్ల మీద ట్రైనింగ్ ఇవ్వమని చెప్పారనమాట. అది ఎంత తీసుకోవాలి సార్ మరి, నేను ఇప్పుడైతే 7,000 తీసుకుంటున్నానంటే, లేదమ్మా అట్లా తీసుకోవద్దు, నెలకి ఒక మెంబర్కి 1,500 తీసుకోండి, వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుంది. 3 months కోర్సు, 3 monthsలో వాళ్ళకి 4,500లో బ్లౌజులు వచ్చేస్తాయి, అట్లా నేర్పియండి, మేము సర్టిఫికెట్ మేమే ఇస్తాము అని చెప్పి 5 మిషన్లు ఇచ్చారనమాట. ఈ 5 మిషన్లు కూడా మాధవరెడ్డి అంకులు, ఒక నాగేంద్ర సార్ అని ఉంటారు, వాళ్ళిద్దరు కలిసి ఇప్పించారు మాకు ఫ్రీగానే సార్. నేనేం అమౌంట్ కట్టలేదు. ఇప్పుడు ఉన్న మిషన్లు వాళ్ళయ్యే సార్. ఈ షాప్ పెట్టానంటే చిన్న మిషన్లు పోయి మొత్తం పెద్ద మిషన్లు వచ్చేసినాయి సార్, దేవుడి దయ వల్ల. మళ్ళీ ఇప్పుడు ఈ లయన్స్ క్లబ్ ద్వారా కూడా నేర్పిస్తున్నాను, ఇది నడుస్తూనే ఉంది. మళ్ళీ ఇంకొక 2 hours ఇక్కడ లిటరసీ ఇండియా అని ఢిల్లీ నుండి వాళ్ళు వచ్చి ఓపెనింగ్ చేశారనమాట. అయితే నా దగ్గరకు వచ్చి వాళ్ళే వచ్చారు, మీరేమన్నా నేర్పించగలుగుతారా అమ్మ, ఒక 2 hours 3 hours 30 members బ్యాచ్ చేయాలి, మొత్తం మీరే చూసుకోవాలి, ఇంకా ఒక 2 hours 3 hours నేర్పిస్తారా అని అంటే, మేము పోయి చూసినాం సార్. జనవరిలో వెళ్ళి చూస్తే నాకు నచ్చింది. సరే షాప్ దగ్గరనే కదా, నడుచుకుంటూ వెళ్ళి నేర్పించవచ్చు అని దాంట్లో కూడా జాయిన్ అయినా. ఇప్పుడు కరెక్ట్ ఈ నెలతోనే 6వ నెల నేర్పియబట్టి. ఇప్పుడు 6వ నెలలో ఈ బ్యాచ్ కంప్లీట్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది అనమాట. లిటరసీలో కూడా నేను మంచి పేరు తెచ్చుకున్నాను సార్. అక్కడ కూడా 36 మెంబర్స్కి ఆల్రెడీ ఇప్పుడు మొత్తం ట్రైనింగ్లో ఉన్నారు, ఇంకా అయిపోవచ్చింది వాళ్ళది. అది నేను చేస్తున్నా సార్. ఇప్పుడు ఈ రంగంలో మీ ఫ్యామిలీ పరంగా సపోర్ట్ ఎలా ఉంది మీకు?
మా రంగంలో అంటే మా ఆయన సపోర్ట్ చాలా ఉంది సార్. ఎందుకంటే మా ఆయనకి బిజినెస్ నుండి ఐడియా లేదు. కాకపోతే నేను ఏదన్నా చేస్తాను అని అంటే వద్దా అని అన్నారు సార్. నీ సొంతంగా చేసుకుంటున్నావు కదా, చేసుకో, నీకు వచ్చిన పనిని నువ్వు చేసుకో, వేరే పని మాత్రం వద్దు, ఈ పని నీకు వస్తుంది కాబట్టి నువ్వు ఏదైనా చేసుకో. మా ఆయన సపోర్ట్ ఉంది కాబట్టి నేను ఇంత చేసుకోగలుగుతున్నాను సార్. ఎవరైనా ఇంట్లో లేడీస్ని పంపించకపోతే ఏది చెయ్యరు కదా సార్. ఇప్పుడు కూడా నేను నేర్పించే స్టూడెంట్స్ కూడా ప్రతి ఒక్కరికి అదే నేర్పిస్తున్నాను సార్. వాళ్ళ హస్బెండ్స్ వద్దు అని అన్నా కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను అడుగుతాను, వాళ్ళ హస్బెండ్స్ని అడుగుతాను, మీరు ఇక్కడ పంపిస్తే ఏమవుతుందని అడిగితే వాళ్ళు పంపించకపోతే మా ఆయన వద్దంటున్నాడు అని వాళ్ళు భయపడుతుంటారు అనమాట. కొంతమందికి భయం ఉంటుంది. కానీ కొంతమంది హస్బెండ్స్ బయటికి వెళ్తే వీళ్ళు మళ్ళీ మా మాట వినరు అని కూడా అనుకుంటారు సార్. అయితే నేను పోయి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. నాదేం పెద్ద గొప్ప కాదు, కాకపోతే నేనేం చెప్తానంటే, సార్ మీరు ఒక్క చిన్న మాట చెప్తాను, మీరు ఏం అనుకోకండి, నేను వచ్చినా అని కూడా మీ మిస్సెస్ని మళ్ళీ తిట్టొద్దు. నేను టైలరింగ్ నేర్పించడానికి కోసమే రమ్మంటున్న వాళ్ళని, నేను చెప్తేనే వాళ్ళు ధైర్యం చేస్తున్నారు రానికే. వాళ్ళకి నేర్పిస్తే మీరు బయటికి పంపించకండి సార్, ఇంట్లోనే వాళ్ళు కుట్టుకుంటారు. ఒక బ్లౌజ్ కుడితే 300 వస్తుంది. మీరు వచ్చేదాకా పిల్లలకి ఏమన్నా ₹1 అవసరం ఉన్నా కూడా మీరు వచ్చేదాకా ఎదురు చూడకుండా వాళ్ళు ₹1 సంపాదించుకుంటే పిల్లలకు బిస్కెటో చాక్లెటో కొనిస్తారు. రేపు స్కూల్కి పోయేటప్పుడు కూడా బ్యాగ్లో ఏదో ఒకటి కనిపిస్తుంది. పిల్లలకు కావాలంటే మీరు వచ్చేదాకా చేయి ఆపాలి కదా. వాళ్ళ ఇంట్లో పిల్లల్ని స్కూల్కి పంపించి 1 గంట 2 గంటలు ఒక బ్లౌజ్ కుట్టుకున్నా కూడా రోజుకు 300 సంపాదిస్తే నెలకి ఇంత ఒక ఆదాయం అవుతుంది, వాళ్ళకు కూడా కూరగాయల ఖర్చుల కన్నా వస్తుంది కదా అని చాలా మందికి చెప్పాను సార్. వాళ్ళ హస్బెండ్సే వచ్చి ఇక్కడ చాలా మీకు ధన్యవాదాలమ్మా, అసలు మా వాళ్ళు అయితే అన్నం పెట్టడానికి కూడా ఎంత బిజీ అయిపోయినరంటే, అంతకుముందేమో ఆ నైట్ వెలిగించుకొని ఇంటి తిరిగి ముచ్చట్లు పెట్టుడు తప్ప ఇంకా వేరేది ఉండేది కాదు. మీకు దండాలు పెడతాం, అసలు వీళ్ళు కరెక్ట్గా టైంకి లేస్తున్నారు, పని చేస్తున్నారు, మాకు టిఫిన్ కట్టింది కాక మళ్ళీ ఇంట్లో పని కూడా మంచిగా తొందర చేసుకొని వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, ఇట్లా కుట్టి ₹1 సంపాదిస్తున్నారని చాలా అంటే చాలా సంతోషపడుతున్నారు. ఇప్పుడు ప్రతి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇట్లా పంపించమని అడుగుతున్నారు కదా, అలాంటప్పుడు మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా వాళ్ళ హస్బెండ్లతో? లేదు సార్, ఇప్పటి వరకు మాత్రం చెయ్యలేదు సార్. ఒక్క ఇద్దరు మాత్రము హస్బెండ్స్ వాళ్ళిద్దరిని అసలు తోటికోడని బయటికి కాలు పెట్టనీయకపోతుండే వాళ్ళు. అలాంటి వాళ్ళు వచ్చి ఇప్పుడు నా దగ్గర నేర్చుకున్నారు. వాళ్ళతో కూడా నేను మీకు మాట్లాడిపిస్తా సార్. ఎప్పుడైనా కూడా వాళ్ళు మాత్రం మొత్తం నేర్చుకొని వాళ్ళ హస్బెండ్స్తో ఇద్దరితో వచ్చి తాంబాలంలో బియ్యం పోసుకొని వచ్చి, అసలు తమలపాకులు మా దాంట్లో తెలంగాణ సాంప్రదాయం అన్నమాట, 2 తమలపాకులు, 1 కొబ్బరి కుడక, పసుపు కుంకుమ తీసుకొచ్చి దాంట్లో డబ్బులు పెట్టి నా చేతికి ఇచ్చి దండం పెట్టుకున్నారు. వాళ్ళు మా వాళ్ళని పనులను చేశారు. అసలు వీళ్ళకి ఏం వంట చేసుడు తినుడు తప్ప వేరే పనే తెలియదు అసలు. అట్లాంటిది వాళ్ళు మంచిగా బోటిక్ స్టైల్లో కుట్టుకోవడము, పిల్లలకి వేసుకోవడము, మాకు వీళ్ళు సంపాదకపోయినా సరే అమ్మ మా పిల్లలకు మంచిగా కుడుతున్నారు అని వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనమాట. ఇప్పుడు మీరు ఇది టైలరింగ్ శిక్షణ ఇస్తున్నారు కదా, టైలరింగ్ పూర్తయిన తర్వాత వాళ్ళకి ఏమైనా సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారా? సర్టిఫికేట్ నేను నా షాప్ మీద 30 మందికి ఇప్పించిన సార్. అయితే ఇంకొకటేమో ఈ రాజకీయ నాయకుడు పెట్టిపించిండు కదా, అప్పుడు కూడా అక్కడ ఇచ్చినాం, ఒక 4000 మెంబర్స్కి ఇచ్చినాం ఫ్రీగా నేర్చుకునే వాళ్ళకి. ఇంకా మిగతా వాళ్ళేమో కొంతమంది హౌస్ వైఫ్స్ మాకేమొద్దులే అని అంటే అవసరం ఉన్న వాళ్ళకే ఇచ్చినాం అనమాట. కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు కదా వాళ్ళు. ఇంకొక మూగి ఆమెకి కూడా నేర్పించిన సార్ నేను. ఆమె ఫోటోలు లేవు, ఆమె ఇప్పుడు ఎక్కడుందో కూడా తెలియదు, కరోనా టైం నుండి టచ్లో లేరనమాట. ఒక మూగి అమ్మాయికి టైలరింగ్ నేర్పించిన, సుచిత్రలో ఉంటుంది, పెళ్ళి అయింది ఆ అమ్మాయిది, పెళ్ళి కాకముందు నేర్పించాను. అయితే ఆ మూగి అమ్మాయి కూడా మంచిగా ఇంట్లో కుట్టుకుంది సార్, కస్టమర్స్ గిరాకీ కుట్టుకుంటుంది, నెలకి ₹1,00,000 చిట్టి వేసుకుంటున్నమ్మా అని చెప్పి ఆమెకి రాయడం కూడా వచ్చు, రాసి చూపించింది నాకు వచ్చి. అంటే ఇప్పుడు మామూలుగా శిక్షణ టైలరింగ్ శిక్షణ ఇస్తున్నారు కదండి, ఒక జాకెట్ కుట్టడానికి వాళ్ళకు ఎంత సమయం పడుతుంది, అలాగే ఎన్ని రోజుల శిక్షణ ఇస్తారు పర్ఫెక్ట్ టైలరింగ్ రావడానికి? పర్ఫెక్ట్ నేర్చుకోవాలంటే సార్ నేను చెప్తున్నాను కరెక్ట్ 6 months పడుతుంది. ఏమీ రాని వాళ్ళకి, అంటే ఫస్ట్ నుండి రాని వాళ్ళకి, నార్మల్గా కుట్టనీకే తొక్కడానికి వచ్చిన వాళ్ళు, మిషన్ తొక్కడం వచ్చిన వాళ్ళకైతే 1 weekలో నేర్పిస్తాను నేను.
ఓకే. నా కటింగ్ నా స్టిచ్చింగ్ కానీ ఈజీగా ఉంటుంది అనమాట. నేను ఇక్కడ నేర్పించేది ఒక రోజులో కటింగ్ చూపిస్తాను, పేపర్ కటింగ్ చూపిస్తాను, నెక్స్ట్ డే వాళ్ళు కుట్టుకునేటట్టు నేర్పిస్తాను, మూడో రోజు పర్ఫెక్ట్గా కుట్టేస్తారు సార్. ఫస్ట్ డే పేపర్ కటింగ్, సెకండ్ డే క్లాత్ మీద, థర్డ్ డే కుట్టడం, 3 రోజులలో కుట్టడానికి వచ్చిన వాళ్ళకి నేను నేర్పిస్తాను సార్. ఓకే. టైలరింగ్ తో పాటు బొటిక్ గీయడం ఏమన్నా నేర్పిస్తారా? ఓన్లీ టైలరింగ్? నాది మొత్తం ఫ్యాషన్ డిజైనింగే సార్ నేర్పించేది, కానీ నేను మాత్రం ఫ్యాషన్ డిజైనింగ్ బోటిక్ అని స్టైల్గా రాసుకోలేదు. నార్మల్గా నేను టైలరింగ్ షాప్ అనే రాసుకున్నాను అనమాట. నేను నేర్పించిన వాళ్ళు బోటిక్ కూడా పెట్టుకున్నారు సార్. మామూలుగా బొటిక్ ఎన్ని రోజులు ట్రైనింగ్ ఇస్తారు? 6 months సార్. దానికి కూడా 6 months సేమ్ 6 months, కానీ నేను 3 months లో కంప్లీట్ చేస్తాను వాళ్ళకి. ఇంకా 3 నెలలు కూడా ఎందుకు చెప్తున్నానంటే ఫినిషింగ్ కోసం సార్. ఫినిషింగ్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే ఫినిషింగ్ ఉంటేనే కదా సార్ అందంగా కనిపిస్తాయి కదా. ఫినిషింగ్ లేకపోతే నువ్వు ఎంత మంచిగా ఫిట్టింగ్ ఉన్నా కూడా మంచిగా అనిపించదు అనమాట. అందుకని ఫినిషింగ్ రావాలంటే ఇంకొక 3 నెలలు ఖచ్చితంగా కటింగ్ కుట్టడము నేర్చుకున్నా కూడా ఇంకా 3 నెలలు ఫినిషింగ్కి పడుతుంది. అయినా కూడా నేను వాళ్ళకి ఏం చెప్తా అంటే 1 year అయినా సరే మీరు నా దగ్గరికి రావచ్చు, నా ముందర కటింగ్ చేసుకొని వెళ్ళండి, మీరేం భయపడకండి, షాప్ పెట్టుకున్నా కూడా అని చెప్తాను. నేను ఫోన్ మాట్లాడి కటింగ్ చేసుకోవచ్చు అట్లా కూడా చెప్తాను. ఇప్పుడు ఇంటి నుంచి ప్రారంభించాలంటే టైలరింగ్ షాపు ఎంత ఖర్చు అవుతుంది? మనకు టైలర్ షాప్ సార్, అసలు మనం ఓన్లీ ఒక మిషన్ మన దగ్గర ఉందనుకోండి. నేనైతే నా మిషన్తోనే ప్రారంభించిన సార్. అది కూడా చెప్పాలంటే ఒక పక్కన ఆంటీ, నేను ఇంతకు ముందు ఇంట్లో నుండి డ్వాక్రా మహిళలకి దుండిగల్ పోయి టైలరింగ్ నేర్పించడానికి పోతుండే. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 3 months కోర్స్ అక్కడ ఇచ్చాను అనమాట. దుండిగల్, బోయినపల్లి నుండి దుండిగల్ వెళ్ళి తాండా ఉండే, లంబడోళ్ళ తాండా, అక్కడ నేను నేర్పించడానికి వెళ్ళేదాన్ని. 3 నెలలు రోజుకి 100 రూపాయలు ఇచ్చేది వాళ్ళు, డ్వాక్రా మహిళలకి నేర్పియాలని చెప్పి. అక్కడ నేర్పించడానికి వెళ్తే 3 నెలలు అయిపోయిన తర్వాత అప్పటి నుండి నేను స్టార్ట్ చేసిన సార్. షాప్ పెట్టాలి అనే మంచిగా ఐడియా వచ్చింది అక్కడ పోయిన తర్వాత. షాప్ పెట్టాలనే ఐడియా మీకు వచ్చిందా, లేదంటే మీ హస్బెండ్ మీ అత్త వాళ్ళు ఎవరన్నా సజెషన్ చేశారా? అసలు వాళ్ళు ఎవ్వరు షాప్ పెట్టమని చెప్పలేదు. నేను షాప్ పెట్టుకున్నాను అని అంటే కూడా పెట్టుకో అని హ్యాపీగా ఏం చెప్పలేదు. నేను ఇప్పుడు డ్వాక్రా మహిళలకు 3 months కోర్స్ ఇచ్చాను కదా, 3 నెలలు అయిపోయినాక ఇంకా ఇంట్లో ఉండాలంటే నాకు ఏడుపు వచ్చింది. రేపటి నుండి ఇంట్లో ఉండాలి, ఇంకా ఏం చేయాలా అని ఆలోచించుకుంటూ బస్ స్టాప్లో కూర్చున్నాను అనమాట. బస్ స్టాప్లో కూర్చుంటే మా ఇంట్లో ఒక ఆమె రెంట్కుంటుండే. ఆ రెంట్కున్నామే, ఏం చంద్రకళ ఇక్కడ కూర్చున్న బస్ స్టాప్లో అంటే, ఆంటీ 3 నెలలు అయిపోయింది, ఇంకా రేపటి నుండి ఇంట్లో ఉండాలి అని చెప్పాను. చెప్తే ఆమె ఇంటికి తీసుకెళ్ళింది సార్. కూకట్పల్లిలో దుండిగాల నుండి డైరెక్ట్ కూకట్పల్లి పోయినా నేను. అయితే ఆ ఆంటీ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి ముందరనే ఇక్కడ ఇట్లా ఒక షాప్ ఉండే సార్. ఇట్లా ఒక చిన్న షాప్, ఖాళీగా ఒక ముసలోళ్ళు 2 కోమటోళ్ళు అనమాట. వాళ్ళది ఒక చిన్న షాప్ ఉన్నది. ఆమె ఏం చెప్పింది నాకు ఐడియా, మెయిన్ పాయింట్ ఆమెతోనే సార్ నేను షాప్ పెట్టుకున్నానంటే ఎప్పటికైనా మరవద్దు, వాళ్ళు ఇక్కడ లేరు, అమెరికాలో ఉన్నారు ఇప్పుడు. అయితే ఆమె ఈ షాప్ ఉంది. అప్పుడు ఆమె వంట చేసింది, తినబెట్టింది. తిన్న తర్వాత కూర్చొని మాట్లాడుకునేటప్పుడు ఏం చెప్పిందంటే, నాకు అప్పుడు షాప్ పెట్టాలని కూడా ఐడియా లేదు. అయితే ఆ ఆంటీ ఏం చెప్పిందంటే, చంద్రకళ ఇంకా 3 నెలలు అయిపోయింది కదా, రేపటి నుండి ఏం చేయాలని ఆలోచిస్తున్నావు కదా. ఆమె బ్లౌజులు నేనే కుట్టేదాన్ని అప్పుడు ఇంట్లో. అప్పుడు ఎంత సార్, 8 రూపాయలు బ్లౌజ్కి. లైనింగ్ బ్లౌజ్ కుడితే 8 రూపాయలు. అయితే ఆంటీకి నేనే క్రాస్ కటింగ్ బ్లౌజ్ కుట్టేదాన్ని. బోయినపల్లి ఎవ్వరు కుట్టారు సార్, ఫస్ట్ నేనే. అయితే ఆంటీ, చంద్రకళ అన్ని బ్లౌజ్ పర్ఫెక్ట్ కుడతావు కూకట్పల్లిలో. ఇప్పుడు అప్పట్లో కూడా 2004లో కూడా 500 సార్ కూకట్పల్లిలో. చాలా అక్కడంతా ఆంధ్రలో ఉండే అనమాట, ఎక్కువ రేట్ ఉంటుండే. అయితే ఆమె ఏమన్నది, ఇక్కడ 300, నువ్వు 500 తీసుకుంటారు కానీ నువ్వు ఎంత తక్కువ తీసుకొని ఇక్కడ ఒక షాప్ పెట్టుకో, రెంట్ మాత్రం 300కి ఇప్పిస్తా నేను, రోజుకు ఒక 100 రూపాయలు డబ్బాలు వేసి పెట్టుకో నువ్వు రెంట్కి, నువ్వు భయపడకు, నువ్వు అక్కడ రోజుకి 100 రూపాయలు ఇస్తున్నారు నీకు, నువ్వు ఈడ రోజు 2 బ్లౌజులు కుట్టుకుంటే నీకు 600 వస్తాయి. 600లలో 100 రూపాయలు డబ్బాలు వేయి, 500 నువ్వు తీసుకొని పో అని చెప్పింది ఆంటీ. అప్పుడు హౌసింగ్ బోర్డులో వెంకటేశ్వర స్వామి గుడి ఉంది కదా, హౌసింగ్ బోర్డులో, ఆ గుడి దగ్గరలోనే కొంచెం లోపలికి ఒక షాప్లో పెట్టుకున్నాను. అది కూడా ఒకటే మిషన్ వేసుకొని పెట్టుకున్నా సార్, నా మిషనే.
పెట్టుకున్న తర్వాత ఇంకా అట్లనే కంటిన్యూ చేశాను. 3 నెలలు కుట్టాను సార్ అక్కడ షాప్లో. మంచిగానే రన్ అవుతుంది. రన్ అవుతే 4వ నెలలో అక్కడ ఒక బొటిక్లో సార్ ఏం చేసిండు, లైనింగ్ల కోసమని మా షాప్ సైడ్ వచ్చిండు. ఆయన వచ్చి ఇట్లనే కూర్చొని ఎంత వస్తుందమ్మా నీకు ఆదాయం అని అన్నాడు. నాకు నెలకు రోజుకు ఒక 500 దాకా మిగులుతుంది సార్, ఒక 100 రూపాయలు పక్కన పెడుతున్నా 500 వస్తున్నాయి అని చెప్తే ఆయన ఏమన్నాడంటే, నీకు ఈ షాపు, ఈ రెంటు ఇదంతా రిస్క్ లేకుండా మా బొటిక్లో వచ్చి కుట్టుకో అమ్మా, రోజు 3 బ్లౌజులు కుట్టు, నీకు బస్ పాస్ కూడా ఇస్తాము, నెలకు ఒక 5,000 శాలరీ ఇస్తాము అని అన్నాడు. అయితే నాకు అప్పుడు ఏమనిపించిందంటే, షాపు తీయడము పెట్టడము ఇదంతా ఎందుకు, అక్కడనే పోయి కుడదామని. మా బాబు చిన్నగా ఉండే అనమాట. మా కొడుకుని 2 సంవత్సరాలు మా కొడుకుని ఎత్తుకొని పోతుంటే అప్పుడు మా కొడుకుని ఎత్తుకొని పోయి ఒక ప్లే స్కూల్ చూసి అక్కడనే ఆ షాప్ పక్కన చూసి ప్లే స్కూల్లో జాయిన్ చేసి ఇంకా ఆ షాప్లో కుట్టడం స్టార్ట్ చేసిన సార్. చూద్దాం షాప్లో కుడితే కూడా మనకి ఇంకా ఐడియా వస్తుంది కదా అని. అక్కడ కుట్టేటప్పుడు ఏమైంది, మొగ్గం వర్క్ అన్ని పెద్ద షాప్ అది. అయితే మొగ్గం వర్క్, కంప్యూటర్ వర్క్ అన్నీ ఉంటుండే. నేను కుడుతుంటే ఒక మాస్టర్ ఉండే, అందులో రోజుకి 3 బ్లౌజులు కుట్టమన్నాడు సారు. 3 బ్లౌజులు కుట్టి నువ్వు ఎప్పుడన్నా వెళ్ళిపో అమ్మా అనేది. అంటే నేను 3 బ్లౌజులు కూడా, నాకు ఒక బ్లౌజ్ కుట్టడానికి 1/2 అవరే పడుతుంది. గంటన్నరలో 3 బ్లౌజులు అయిపోతుండే. అక్కడ ఉన్న మాస్టర్ అయితే మస్తు తిడుతుండే నన్ను, నువ్వేందమ్మా 3 బ్లౌజులు సాయంత్రం దాకా కుట్టాలి, మెల్లగా నేను కటింగ్ చేస్తే నువ్వు మెల్లగా కుట్టా అని గొడవ పెట్టుకుంటుండే ఆయన గొడవ పెట్టుకున్నా సరే నా పని నేను చేసుకుంటుంటే. కొన్ని రోజులు అయిన తర్వాత ఆ మాస్టర్కి నాకు గొడవ అయింది. నా పని నేను చేసుకుంటాను, నీ ఇష్టం నీది అని చెప్పి నా పని నేను చేసుకుంటుంటే ఒక రోజు గొడవ అయితే ఇంకా నేను ఇక్కడ షాప్లో చేయనని చెప్పి ఇక డిసైడ్ చేసుకొని ఇంకా డైరెక్ట్ ఈ ఆఫీస్కి వచ్చి సార్ని అడిగి ఇక్కడ ఓపెన్ చేసుకున్నా సార్. ఓకే, మీ నుండి శిక్షణ పొందిన వారికి ఉచితంగా ఏమన్నా సరఫరా చేశారా మిషన్లు సరఫరా చేసేటంత అయితే నేను ఎవరికి ఏం చేయలేదు సార్. మంచిగా పెట్టుకోవడము మాటలతో మాత్రం సహాయం చేశాను. నేను ఇచ్చేటంత లేదు. నాకు పిల్లలు 3 సార్, 3 పిల్లలు. ఆ పిల్లలకు చదివించుకున్నాడు అవే సరిపోతున్నాయి. ఇచ్చేటంత లేదు కానీ వాళ్ళకి మంచిగా నేర్పియడము, మీరు ఇట్లా కుట్టుకోండి ఇట్లా చేసుకోండి అట్లా చెప్పడం మాత్రం చేసిన సార్. వేరే వాళ్ళు కూడా ఇప్పుడు ఫ్రీ కోచింగ్లు ఎక్కడన్నా ఉంటే కూడా వాళ్ళకి ఫోన్ నెంబర్లు ఇవ్వడము, పంపించడము, వాళ్ళకి అందరికీ అట్లా హెల్ప్ చేస్తాను. కొన్ని ఫౌండేషన్లు కుట్టు మిషన్లు ఉచితంగా సరఫరా చేస్తుంటాయి కదా, అలాంటి ప్రోగ్రాంలు ఏమన్నా ఎవరినైనా పంపించి కుట్టు మిషన్లు ఇప్పించారా మీరు? ఇక్కడ రాజకీయ నాయకులు ఒక్కసారి వాళ్ళ దగ్గరికి పంపించాను సార్. కొంతమందికి ఇచ్చారనమాట, ఒక 7-8 మందికి ఇచ్చారు చిన్న మిషన్లు. ఈయన మల్లారెడ్డి అని ఉంటాడు కదా, ఎంపీ ఉండే కదా అప్పుడు, ఆయన ఇచ్చిండు. ఒక మంచి బొటిక్ పెట్టడానికి ఎంత ఖర్చు అవుతుంది? మంచి బొటిక్ పెట్టాలంటే వాళ్ళు మొత్తం మెటీరియల్ అన్ని పెట్టాలంటే దగ్గర ఒక 5 లక్షల దాకా 5 lakhs బొటిక్ పెట్టాలంటే. మామూలుగా మనం టైలర్ షాప్ పెట్టుకోవాలంటే మన మిషన్ ఒకటే పెట్టుకొని ఓ పీకో మిషన్, ఒక ఓవర్లాక్ మిషన్, మనకి కుట్టడానికి ఈ మిషన్ ఉంటే చాలు సార్. ఇవన్నీ కొనడానికి 50,000 ఖర్చు అవుతుంది. 50,000తో టైలర్ షాప్ ఓపెనింగ్ చేసుకోవచ్చు. ఓకే, ఒక బొటిక్లో ఇప్పుడు డైలీ ఒక 8 hours కష్టపడి నెలకి ఎంత సంపాదించుకోవచ్చు? బొటిక్లో ఎంత అంటే అంత సంపాదించవచ్చు సార్. దాంట్లో ఉన్నంత ఏ దాంట్లో లేదు. సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళకు కూడా లేదు సార్. దగ్గర 2 లక్షల దాకా సంపాదించుకోవచ్చు సార్. మీరు ఇప్పటివరకు ఎంతమందికి ఉచిత శిక్షణ ఇచ్చారు? ఉచిత శిక్షణ నేను 7,000 మెంబర్స్కి ఇచ్చిన సార్. ఇప్పుడు కాకుండా, ఈ ఇయర్లో కాకుండా లాస్ట్ ఇయర్ వరకు 7,000 మెంబర్స్కి ఉచితంగా. నేను డబ్బులు ఇచ్చిన వాళ్ళని లెక్కలో పెట్టుకోను సార్. నాకు డబ్బులు ఇస్తారు కదా, వాళ్ళ లెక్కలోకి రావు. ఓన్లీ ఫ్రీగా ఇచ్చిన వాళ్ళే. షార్ట్ టైం కోర్సులు ఏమన్నా ఉన్నాయా? ఉంటే వాటికి ఎంత ఫీజు తీసుకుంటారు మీరు? షార్ట్ టైం కోర్సులు కూడా 1 weekలో బ్లౌజ్ నేర్పిస్తాను నేను. బ్లౌజ్ నేర్పిస్తే 4,000 తీసుకుంటాను. 1 weekలో నేర్పిస్తాను. అది కూడా వాళ్ళకి కొంచెం మిషన్ దొక్కడము, అది కుట్టడము వచ్చిన వాళ్ళకే వస్తుంది. నార్మల్గా రాని వాళ్ళకైతే కొంచెం ఇబ్బంది అవుతుంది, ఇంకొంచెం టైం పడుతుంది. 1 weekలో నేర్చుకునే వాళ్ళకి మిషన్ దొక్కడం రావాలి, సూది దారము ఇవన్నీ పెట్టడం, బాబిన్లో దారం పెట్టడం అవన్నీ రావాలన్నమాట. వచ్చిన వాళ్ళకైతే 1 weekలో పర్ఫెక్ట్ నేర్పిస్తాను. ఓన్లీ బ్లౌజ్ కటింగ్ నేర్పించడానికి ఎన్ని రోజులు సమయం పడుతుంది? వాటికి ఎంత ఫీజు తీసుకుంటారు మీరు? 3 daysలో కటింగ్ నేర్పించేస్తాను. ఇంకొక 3 daysలో స్టిచ్చింగ్ అయిపోతుంది. అదే 1 weekలో నేర్పించేస్తాను. 1 week 4,000 తీసుకుంటాను. ఒక్కొక్కరు 5,000 కూడా ఇస్తారు వాళ్ళ ఇష్టంతో. నేను మాత్రం 4,000 పక్కా తీసుకుంటానని చెప్తా. ముందే తీసుకుంటా సార్ డబ్బులు. ఎందుకంటే వాళ్ళు డబ్బులు తీసుకోకపోతే నేర్చుకొని జంప్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు.
నేనేంటంటే ఫ్రీగా నేర్పించేదానికి ఏం ఆశించను, అది పెట్టుకుంటా కాబట్టి ఇది ఫ్రీ కోచింగే అన్నట్టుగా నేను రూపాయి తీసుకోను వాళ్ళ దగ్గర. ఇంకా డబ్బులు తీసుకోవాలి అని అనుకుంటే ముందే చెప్పేస్తా వాళ్ళకి, డబ్బులు కట్టి జాయిన్ కావాలి. ఈరోజు జాయిన్ అయితే డబ్బులే కట్టి జాయిన్ కావాలి. ఇప్పుడు మీ దగ్గర శిక్షణ పొందిన వారు ఉంటారు కదా మిషన్, వాళ్ళకు రుణాలు కావాలంటే మీరు ఏమైనా సహాయం చేస్తారా? వాళ్ళకి ఇప్పటివరకు అయితే చెప్పలేదు సార్. వేరే వాళ్ళు బ్యాంక్ వాళ్ళు ఇస్తామంటున్నారు, హెచ్డిబి వాళ్ళు. ఓకే, మీరు సర్టిఫికెట్ ఉంటుంది కదమ్మా మేము ఇస్తాము చెప్పండి 2 లక్షల వరకు ఇస్తామని అంటున్నారు. వీళ్ళు కొంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తలేరు, కొంతమంది ఏమో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కానీ మళ్ళీ వాళ్ళు సరిగ్గా కట్టరో అని అదొక మామూలుగా లేడీస్కి ఇస్తున్నారు కదా సంఘాల ద్వారా, అవి మాత్రం చాలా మంది గ్రూపులు తయారు చేసి ఇప్పిస్తున్నాం మేము. అంటే నేను లీడర్ కాదు, ఒక లీడర్ ఉంటుంది కదా, ఆ లీడర్ కూడా నాకు పరిచయం ఉంటుంది కదా, ఈ 10 మెంబర్స్ గ్రూప్ చేయమ్మా అని చెప్పి ఆమెకు అప్పచెప్పేస్తా వాళ్ళని. అట్లా వాళ్ళు బాగానే ఇస్తున్నారు. ఇప్పుడు 1,00,000 రూపాయల వరకు ఇస్తున్నారు సార్, ఒక మెంబర్కి 1,00,000 రూపాయలు ఇస్తున్నారు. ఆ 1,00,000 తీసుకొని కూడా మళ్ళీ ఇప్పుడు ఎంబ్రాయిడింగ్ మిషన్లు, కంప్యూటర్ ఎంబ్రాయిడింగు అవన్నీ తెచ్చుకుంటున్నారు. 1,00,000 రూపాయలు కడితే కూడా ఇంకా 2 లక్షలు ఎక్స్ట్రా ఇస్తున్నారు వాళ్ళు లోన్. ఇప్పటి వరకు మీరు చాలా మందికి శిక్షణ ఇచ్చారు కదా, వాళ్ళు మీకు ఏమన్నా టచ్లో ఉన్నారా? ఇప్పటి వరకు ఉన్నారు సార్, ఉన్నారు, టచ్లో ఉన్నారు. షాపులు పెట్టుకున్న వాళ్ళు కూడా నన్ను తీసుకెళ్తుంటారు రిబ్బన్ కటింగ్ చేయడానికి. కంపల్సరీ నాకు ఎప్పుడు టచ్లోనే ఉంటారు. మీ వ్యాపారాన్ని ఇంకా విస్తీర్ణం చేయడానికి ఏమన్నా ఆలోచనలో ఉన్నారా? నా ఆలోచన ఇంతకుముందు చీరలు కూడా బాగానే సేల్ చేసుకున్నా సార్. ఇప్పుడైతే చీరలది బాగా నడుస్తలేదు అనమాట, అంత ఆన్లైన్ బిజినెస్లు అయినాయి కదా, దాని మీద ఇంట్రెస్ట్ ఏం లేదు సార్. నాకు ఏంటంటే ఒక స్కిల్ డెవలప్మెంట్ ద్వారా 1 ఇయర్ చేసిన అదొకటి నా కోరిక సార్. అది ఎప్పుడైనా వస్తే ఖచ్చితంగా అదొకటి చేసుకోవాలని ఉంది. నాది మాత్రం ఈ లైఫ్ మొత్తము ట్రైనింగ్ ఇవ్వడమే ఇంట్రెస్ట్ సార్. నాకు ఎప్పటికైనా ఇంకా దాని మీదనే ఫోకస్ పెడతా సార్. ఇక ఈ అమ్ముడు ఇవన్నీ నాకు అంత ఇంట్రెస్ట్ ఏం లేదు సార్. ఇప్పటివరకు చేసుకున్న మస్తుగా ఇంకా ట్రైనింగ్ ఇవ్వడము చాలా ఇంట్రెస్ట్ నాకు, దాని మీదనే చెయ్యాలని నా ఉద్దేశం. వాళ్ళు నేర్చుకున్న వాళ్ళు కూడా ఎప్పటికీ నన్ను గుర్తుపెట్టుకుంటారు కదా సార్. వాళ్ళు ఉన్నంత వరకు చంద్రకళ మేడం దగ్గర పోయి నేర్చుకున్నాను అని అదొక్కటి చాలు సార్ నాకు. ఇప్పటివరకు బోయినపల్లిలో చంద్రకళ అంటే ఎక్కడ పోయినా కూడా అడిగితే చంద్రకళ వాళ్ళ ఇల్లు ఎక్కడుంది అని అడిగితే మా ఇంటికి డైరెక్ట్ తీసుకొస్తారు, చిన్న పిల్లలైనా కూడా. అదొక్క గుర్తింపు చాలు సార్ నాకు. మా అత్తనే కట్టింది, మా అత్తనే కట్టిండ్రు ఆ ఇల్లు, 3 ఫ్లోర్ల బిల్డింగు. కానీ పద్మ ఇల్లు అంటే ఎవరు తీసుకెళ్లారు సార్ అక్కడి వరకు. చంద్రకళ వాళ్ళ ఇల్లు అంటే డైరెక్ట్ తీసుకొని వస్తారు. అదొక గుర్తింపు వచ్చింది చాలు సార్ నాకు. ఇంకా వేరే నేటి మహిళలకు మీరు ఇచ్చే సలహా ఏంటి? నేను ఇచ్చే సలహా అదే, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. ఒకరికి చేయి జాపొద్దు, ఎప్పుడు కానీ ఇట్లా జాపొద్దు, ఇట్లనే వెయ్యాలి కానీ ఇట్లా జాపడం మాత్రం చెయ్యొద్దు. ఆడదాని విలువ ఆడదాన్ని ఉంచుకోవాలి ఖచ్చితంగా. ఒక చేసుకున్న భర్త దగ్గర ఎప్పుడు చేయి జాపడం అనేది కూడా చెయ్యొద్దు. భర్తనే చెయ్యాలి అన్ని విధాలుగా, కానీ చేసేంత వరకు చేస్తాడు, మనం కూడా హెల్ప్ చెయ్యాలి కదా. ఒక 2 చేతులు కలిస్తేనే ఏదన్నా అయ్యేది. నా ఉద్దేశం అయితే ఇప్పుడు నేను మా అమ్మాయికి కూడా అదే చెప్తాను, ఏదైనా సరే తిని పడుకోవడం అలాంటివి చేయొద్దు, ఏదో ఒకటి పని చేయాలి. మనిషి అన్నప్పుడు ఒక గుర్తింపు అనేది తెచ్చుకోవాలి. మనము మానవ జన్మ ఎత్తినప్పుడు దానికి ఒక గుర్తింపు అనేది ఉండాలి. ఉన్నామా అంటే ఉన్నట్టు ఉండొద్దు, అదొక్కటి సార్ నాకు. మంచి వ్యాపారాన్ని పెట్టడానికి ఎంత డబ్బు ఖర్చు అవుతుంది? వ్యాపారం అంటే ఎంత అంటే అంత పెట్టుకోవచ్చు సార్. మనం తక్కువలో పెట్టుకొని కూడా వ్యాపారం చేయొచ్చు. ఇప్పుడు నేను ఫస్ట్ ఓన్లీ లైనింగ్ క్లాత్లో ఫాల్స్, శారీ పెట్టికోట్స్ అమ్మేదాన్ని సార్ స్టార్టింగ్లో. దాని మీద కూడా మంచి బెనిఫిట్స్ ఉంటుంది, చిన్న దాంట్లోనే పెద్ద లాభాలు కూడా వస్తాయి. మనం ఇప్పుడు పట్టుచీరల వ్యాపారాలు పెట్టాలంటే 1 కోటి రూపాయలైనా సరిపోవు సార్. అందుకని చిన్న వ్యాపారంలోనే మంచి లాభాలు కూడా ఉన్నాయి, కానీ మంచి టాలెంట్తో చేసుకోవాలన్నమాట ఏదైనా కూడా. టైలరింగ్ రంగంలో ఉన్న వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? టైలరింగ్ రంగంలో ఉన్న వారికంటే ఇప్పుడు నేను నేర్పించిన వాళ్ళకైతే నేను చెప్పేది ఒకటే, మీరు నాలాగా నేర్పియడం కూడా స్టార్ట్ చేయండి. కొలతల ప్రకారము నేను ఎట్లా నేర్పిస్తున్నాను మీరు కూడా అలాగే నేర్పియండి. మీరు కూడా నాకన్నా ఇంకా మంచిగా డెవలప్ చేసుకోండి. నేను ఇచ్చే సలహా అదే సార్. నా దగ్గర ఉన్నదే నేను ఇస్తాను సార్, ఇంకా వేరేదైతే నాకు తెలియదు కదా సార్. ఎగ్జిబిషన్లో కూడా, నాంపల్లి ఎగ్జిబిషన్లో కూడా స్టాల్ కూడా పెట్టుకుంటాను సార్ 1 ఇయర్కి ఒక్కసారి. జనవరిలో 1 ఇయర్కి ఒకసారి అక్కడ బ్యాగులు, పర్సులు మేమే కుట్టినవి కూడా అమ్ముతాం సార్, మేమే కుడతాం. మీ ఫ్యామిలీ గురించి చెప్పారా?
నాకు 3 పిల్లలు సార్, ఓకే 2 అమ్మాయిలు 1 అబ్బాయి. పెద్ద అమ్మాయి బీటెక్ అయిపోయింది, పెళ్లి చేసాము. ఆమెకు కూడా ఒక అమ్మాయి 3 ఇయర్స్ ఉంటుంది. ఇంకా చిన్న ఆమె ఇప్పుడు ఎంటెక్ చేస్తుంది, ఫస్ట్ ఇయర్. బాబేమో డిగ్రీ అయిపోయింది సార్, అయిపోయింది. ఇప్పుడే ఎంసెట్ చేయాలని ఇంకా స్టార్ట్ కాలేదు. మా ఆయన ఆర్టీసీలో చేస్తారు, ఆర్టీసీ ఎంప్లాయీ. మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను 10th క్లాస్ చదివాను సార్. 10th ఆపేశారా? ఇంకా లేదు, 10th ఆపేశాను. 10th అయిపోగానే పెళ్లి చేశారు సార్. 16 సంవత్సరాలకే పెళ్లి చేశారు. పెళ్లి చేసినప్పటి సంది ఇంకా ఇదే స్టార్ట్ నాది. పెళ్ళి అయినప్పటి నుండి కుడుతూనే ఉన్నాను సార్. 30 సంవత్సరాలు అయింది పెళ్ళి అయ్యి. 30 సంవత్సరాల నుండి కుడుతూనే ఉన్నాను నేను. మీరు ఖాళీ సమయంలో ఏం చేస్తారు? ఖాళీ సమయంలో అంటే ఇంకా ఇదే పని సార్ నాది, టైలరింగ్ చేయడము. ఇంకా పిల్లలు పోయిన తర్వాత ఇంకా టైలరింగ్ మీదనే ఇంకా నాది అంతా. ప్రస్తుతానికి మీరు శిక్షణ ఇచ్చిన వాళ్ళలో ఇప్పుడు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? ఉన్న వారితోటి మాట్లాడించండి. ఓకే సార్. పుష్పలత అని ఒక అమ్మాయి టైలరింగ్ నేర్చుకుంది, ఇప్పుడు ఒక బోటిక్ ఓపెన్ చేసుకుంది ఓకే ఈ మంత్లోనే. తను కూడా ఇక్కడ ఉంది సార్, మాట్లాడండి సార్. ఇప్పుడు మనతో ఉన్నారు చంద్రకళ మేడం గారి శిష్యురాలు పుష్పలత గారు. వారితోటి ఇక్కడ మాట్లాడదాం. మేడం, మీ పేరు? పుష్పలత. ఓకే, మీరు ఇక్కడ మేడం దగ్గర ఎన్ని రోజుల నుంచి శిక్షణ తీసుకుంటున్నారు? 3 months నుండి కోర్స్ నేర్చుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు కోర్స్ నేర్చుకొని కూడా నేను బొటిక్ షాప్ ఓపెన్ చేశాను. మేడం చాలా బాగా నేర్పిస్తారు, ప్లస్ చాలా స్పోర్టివ్నెస్గా మాకు ధైర్యం ఇస్తారు. ఆమె సపోర్ట్ వల్లనే నేను బొటిక్ షాప్ కూడా ఓపెన్ చేశాను. చాలా బాగా రన్ అవుతుంది. ఓకే, ఈ టైలరింగ్ నేర్చుకోవడానికి మీకు బ్యాక్ సపోర్ట్ ఎవరైనా ఉన్నారు? ఫ్యామిలీ సపోర్ట్ చాలా బాగా ఉంది. హస్బెండ్ బాగా సపోర్ట్ చేస్తారు. అండ్ యాక్చువల్లీ నేను జాబ్ చేసేదాన్ని, ఇప్పుడు జాబ్ వదిలేసి నేను ట్రైనింగ్ చేసుకొని అన్ని షాప్ పెట్టుకున్నాను. హస్బెండ్ అయితే ఫ్యామిలీ సపోర్ట్ అయితే బాగా ఉంది. ఓకే, ఇప్పుడు ఎన్ని నెలలుగా శిక్షణ పొందుతున్నారు మేడం? 3 months. 3 months నుండి ఆల్రెడీ బేసిక్ వచ్చినాక కూడా నేను నేర్చుకొని కొన్ని కుట్టాను, కానీ అంత ధైర్యం సరిపోలేదు. మేడం దగ్గరకు వచ్చినాక తను బాగా ధైర్యం ఇచ్చినందుకే నేను బొటిక్ షాప్ ఓపెన్ చేసుకున్నాను. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మేడం దగ్గర మీరు ట్రైనింగ్ తీసుకోవడం? చాలా బాగా ధైర్యం అన్నమాట అది. ఇప్పుడు ఏదైనా నాకు సపోజ్ ఇప్పుడు ప్రజెంట్ ఏదైనా రాకపోయినా తను ఉందని ఒక ధైర్యం. తన దగ్గరకు వచ్చేసి ఏమైనా కటింగ్ ఏమైనా నాకు రాకపోయినా తను ఇప్పటికైనా చూపిస్తుంది. ట్రైనింగ్ సమయంలో మీకు ఫీజు ఎలా తీసుకుంటారు మేడం? నాకైతే 4,000 తీసుకున్నారు. మళ్ళీ డ్రెస్లకి అని చెప్పింది, కానీ చూపిస్తుంది అట్లా ఏం లేదు. ఇప్పుడు నేను మీకు ఫీజు ఇస్తేనే నేను చూపిస్తాను, నేర్పిస్తాను అట్లా ఏం లేదు. తర్వాత నేను ఇస్తా, ఎంతో అంత ఇవ్వమ్మా పర్వాలేదు, కాకపోతే నువ్వు నేర్చుకో, నువ్వు పైకి రా. ఆమె పేరు ఎప్పటికైతే మర్చిపోలేను. ఇప్పుడు మేడం గారు కొన్ని ఉచితంగా శిక్షణలు ఇచ్చారు కదా కొంతమందికి, మీకేమన్నా అలా ఉచితంగా శిక్షణ ఇవ్వాలని కోరికలు ఏమన్నా ఉన్నాయా? చాలా. నేను బాగా నేర్చుకొని ఇప్పుడే షాప్ రన్ చేస్తున్నాను. ఇంకా అందులో ప్రావీణ్యం ఇంకా బాగా పొందినాకైతే నా తరపు నుండి నేను ఇంకా కొంతమందికి నేర్పిస్తాను. ఓకే, మీ దగ్గర ట్రైనింగ్ తీసుకున్న మేడం గారు అలా తన కాళ్ళ మీద తను నిలబడేంత స్థాయికి ఎదిగింది కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. నా దగ్గర నేర్చుకున్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరు అట్లనే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని నా ఆలోచన సార్. ఆమె కూడా నాలాగానే అందరికీ ఫ్రీగా నేర్పియాలని నా ఉద్దేశము. కానీ కనీసం ఒక 10 మెంబర్స్కి 15 మెంబర్స్కి నేర్పించినా కూడా చాలా సంతోషం సార్. తనకు కూడా హ్యాపీగా ఉంటుంది. అప్పుడు నేర్పించిన తర్వాత ఆ హ్యాపీ ఏంటో తనకు తెలుస్తుంది సార్. ఎందుకంటే ఇప్పుడే తెలియదు, నేర్పించిన తర్వాత తెలుస్తుంది సార్. వాళ్ళు ఎక్కడ పోయినా కూడా, మనం ఏ గల్లీకి పోయినా కూడా, ఇప్పుడు కూరగాయల మార్కెట్కి పోయినా కూడా అక్కడ ప్రతి ఒక్కరు నేర్చుకున్న వాళ్ళు మేడం మేడం అని పిలుస్తుంటారు. నమస్తే మేడం, మీ దగ్గర నేర్చుకున్నాను, నేను ఖాళీగా ఉంటలేను, కుట్టుకుంటున్నాను అని అన్నారు అనుకోండి, అప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుందో మనకే తెలుస్తుంది సార్. అది నాకు తెలుస్తుంది కాబట్టి నేను నేర్పించిన నాకు తెలుస్తుంది. అప్పుడు వాళ్ళు నేర్పిస్తే వాళ్ళకి అర్థమవుతుంది సార్. ఇప్పుడు వేరే వాళ్ళకైతే అర్థం కాదు. తప్పకుండా మేడం, మీ పేరు ఎట్లాగైనా నేను నిలబెడతాను. 10 మందికి కాదు, 100 మందికి కూడా ఉచిత శిక్షణ నేను ఇవ్వగలను. మీరు 100 మందికి నేర్పిస్తే మీకు దేవుడు ఇంకా మంచిగా బ్లెస్సింగ్స్ ఉంటాయి, మీకు చేస్తాడు.
రైట్. ఆర్ఆర్ టీవీ డైలీ వారికి చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మేము ఇక్కడ ఉన్నది కూడా ఉన్నాము, నేర్పిస్తున్నాము తెలుసు కొంతమందికే. ఇప్పుడు ఆర్ఆర్ టీవీ డైలీ వాళ్ళ ద్వారా మాకెంతో ఎంతో మందికి తెలుస్తుంటుంది అనమాట. ఇంకా మా బిజినెస్ కూడా ఇంకా డెవలప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. చాలా సంతోషం ఆర్ఆర్ టీవీ డైలీ వాళ్ళకి ధన్యవాదాలు. ఇలాంటి ప్రోగ్రామ్స్ మరెన్నో చెయ్యాలని మేము కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓకే సార్. చూశారు కదండి, ఈరోజు మనం బోయినపల్లిలోని మన చంద్రకళ మేడం గారితో ఉన్నాము. ఇలాంటి మరెన్నో విషయాలతోటి మీ ముందుకు వస్తుంటాం. చూస్తూ ఉండండి ఆర్ఆర్ టీవీ డైలీ.